స్వాగతం. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని కోరుతూ వామపక్ష పార్టీలు బంద్లో పాల్గొన్నాయి. సిపిఐ, సిపిఎం పార్టీ నాయకులు, కార్యకర్తలు నగరంలో ర్యాలీ చేపట్టి ఆందోళన నిర్వహించారు. కేంద్రం రాష్ట్ర ప్రజలను నిలువుగా మోసం చేశారని, అన్యాయంగా రాష్ట్రాన్ని ముక్కలు చేసి కట్టుబట్టలతో పంపడమే కాకుండా ఇచ్చిన హామీలను సైతం అమలుపరచకుండా నియంత పోకడలు పోతున్నాయని వారు విమర్శించారు. విభజన హామీలను అమలుపరచాలని కోరుతూ వామపక్షాల ఆధ్వర్యంలో నగరంలోని పలు ప్రాంతాల్లో ఆందోళనలు, ర్యాలీలు నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తెచ్చి ప్రత్యేక హోదా సాధించుకునే చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు రాష్ట్ర ప్రజలను నిలువున మోసం చేశాడని, ప్రత్యేక హోదా కల్పించకపోతే రాష్ట్ర ప్రజలు బీజేపీని ఎప్పటికీ క్షమించరని ఆయన అన్నారు. నేడు రాష్ట్రం వ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా బంద్లో పాల్గొంటున్నారని, కేంద్రం ఇప్పటికైనా కళ్ళు తెరవాలని కోరారు. ఆందోళన చేస్తున్న నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు. ప్రత్యేక కేటగిరీ హోదా ప్రాణవాయువు లాంటిది, సంజీవిని కన్నా మించింది. ఇవాళ నరేంద్ర మోడీ కుట్రలో చంద్రబాబు నాయుడు గారు పడితే అది వినాశనానికి దారితీస్తుంది. ఈ రాష్ట్రంలో 5 కోట్ల మంది ప్రజలకి నరేంద్ర మోడీ నమ్మించి మోసగించే ద్రోహిలాగా ఇవాళ కనపడుతూ ఉన్నాడు. వెంకయ్య నాయుడు ఈ రాష్ట్రానికి పంగనామాలు పెట్టేదానికి సిద్ధపడుతూ ఉన్నాడు. వెంకయ్య నాయుడు గారిని, భారతీయ జనతా పార్టీని ఈ రాష్ట్రం నుండి తరిమి కొట్టే రోజులు దగ్గరున్నాయని కూడా హెచ్చరిక చేస్తున్నాము. శాంతియుతంగా బంద్ చేస్తున్నటువంటి వాళ్ళని అరెస్టు చేయాల్సిన అవసరం ఉందా అని నేను అడుగుతున్నాను. ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ప్రజల మీద స్వారీ చేయడానికి కనుక నిర్ణయించుకుంటే సకల జనుల బంధు లాంటి పోరాటాన్ని తీసుకొచ్చి అంతిమంగా ఈ రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధికి, ఈ రాష్ట్ర నిరుద్యోగుల ఉద్యోగ కల్పనకి, ఈ రాష్ట్ర విద్యార్థుల భవిష్యత్తుకి ప్రత్యేక కేటగిరీ హోదా చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్లు సంజీవుని కన్నా మించిందని కూడా నేను ఈ సందర్భంగా ప్రత్యేక హోదా సాధనకు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర బంద్కు పిలుపునిచ్చిన నేపథ్యంలో బంద్లో భాగంగా ఆ పార్టీ కార్యకర్తలు నగరంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఎంఆర్పీఎస్ నాయకులు కూడా తమ సంపూర్ణ మద్దతు తెలిపి బంద్లో పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ర్యాలీని కొనసాగించారు. అడుగడుగునా పోలీసులు ప్రత్యేక బలగాలను మోహరించారు. ఆందోళన నిర్వహిస్తున్న నాయకులను అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు.
చిన్న ఇబ్బంది చేయాల్సిన బంధు ఎప్పుడైనా స్టార్ట్ అయింది ఏఈఎల్సీ చర్చి ఆస్తుల పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 31వ తారీఖున చలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఈద్వా నాయకులు రాజు సుందరం తెలిపారు. ఈ కార్యక్రమంలో వేలాదిగా క్రిస్టియన్ సోదరులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. గత కొన్ని రోజులుగా చర్చి ఆస్తులను పరిరక్షించాలని ఆందోళన నిర్వహిస్తున్నప్పటికీ ప్రభుత్వం ఏ విధమైన చర్యలు తీసుకోలేదని దీనికి నిరసనగానే చలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. 24 రోజుల క్రితం ప్రారంభమైన నిరసనోద్యమం మరి రేపు 31వ తారీఖుతో 26 రోజులు చేరుకుంటుంది. ఆ క్రమంలో ఈ నిరసనోద్యమాన్ని బలోపేతం చేస్తూ ప్రభుత్వ నిరంకుశ వైఖరికి నిరసనగా జిల్లా అధికారుల యొక్క నిరంకుశత్వానికి వైఖరిగా నిరసనగా 31వ తారీఖున ఈ నెల 31వ తారీఖున ఆగస్టు 31వ తారీఖున చలో కలెక్టరేట్ కార్యక్రమానికి మరి పిలుపునిస్తున్నాం. దళిత క్రైస్తవులు రోమన్ క్యాథలిక్ వారు, సిఎస్ఐ వారు, బ్యాప్టిస్ట్ చర్చి వారు, అలాగే లూథరన్ క్రైస్తవులు, ఇంకా ఇతర క్రైస్తవ సంస్థలు అందరూ కూడా, భక్తులందరూ కూడా, అలాగనే దళితులు అనేవాళ్ళు, నిరుపేదలు అనేవాళ్ళు జరుగుతున్న ఈ హక్కుల పోరాటానికి, చట్టం సాధించే పోరాటానికి అందరూ మద్దతుగా వేలాదిగా కలెక్టరేట్కి ఉదయం 9:30 గంటలకెల్లా చేరుకోవాల్సిందిగా మరి పిలుపునిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం కూడా మరి ఎక్కువ కాలం తీసుకోకుండా తక్షణమే ఒక చట్టాన్ని చేసి క్యూటీవీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఉదయం నుండే నగరంలో బంద్ ప్రభావం, మూతపడిన వ్యాపార సంస్థలు, విద్యాలయాలు. గిడుగు రామ్మూర్తి జయంతి సందర్భంగా ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు. నగరంలో ఘనంగా రక్షాబంధన్, పలు ప్రాంతాలలో రాఖీల సందడి. ఇవి ఈరోజు విశేషాలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.